విలువైనది, చాలా విలువైంది. దేవుడు దేన్ని ఆశిస్తున్నాడు? దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? ఆయన ఒక మనిషి పట్ల ఏమి ఆశిస్తున్నాడంటే, ఆయనందు భయం ఉంటే, ఆ భయం కలిగిన వారు చనిపోతే ఆ భక్తుల మరణము నాకు విలువైనది. అప్రమేయం దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. భక్తుల మరణము విలువైనది అని ఆయన చెబుతూ ఉన్నాడు. బైబిల్లో భక్తులైన వారు ఉన్నారు, భ్రష్టులైన వారు కూడా ఉన్నారని వినండి జాగ్రత్తగా. బైబిల్లో భక్తులైన వారు ఉన్నారు, భ్రష్టులైన వారు కూడా ఉన్నారని. భక్తులైన వారు ఏం ఆలోచన చేస్తారు? భ్రష్టులైన వారు ఏం ఆలోచన చేస్తారు? ఆలోచన చేస్తారు ఒకసారి. ఈరోజు చాలా మంది మేము భక్తులమని చెప్పేసి అనుకుంటుంటారు, కానీ వారి ఆలోచన ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. వినండి, భక్తులైన వారు ఏం ఆలోచన చేస్తారు? వారి ఆలోచన ఏంటి? వారి కోరిక ఏంటి? వారి తలంపు ఏంటి? భక్తులైన వారండి. భ్రష్టులైన వారు ఏం ఆలోచన చేస్తారో చెబుతాను, భక్తులైన వారు ఏం చేస్తున్నారో చెబుతాను. భక్తులైన వారు ఎక్కడికి వెళ్తారో చెబుతాను, భ్రష్టులైన వారు ఎక్కడికి వెళ్తారో కూడా చెబుతాను. ఎందుకంటే బైబిల్లో 2 విషయాలు రాయబడి ఉంటాయి. కాబట్టి ఆయనందు భయము కలిగిన వారు, భక్తులైన వారు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, చదువుకున్నాం ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. భక్తులు ఏం ఆలోచన చేస్తారు, వారి యొక్క మాటలు ఎలా ఉంటాయో మనం చూద్దామండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మేలు. వినండి, ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట, బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభం. దేవుని భక్తుల యొక్క ఆలోచన, దేవుని భక్తుల యొక్క ఆశలు ఏమై ఉంటాయంటే, నేను బ్రతుకుతే క్రీస్తులో బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తులోనే చనిపోతా. క్రీస్తులో ఉండి చనిపోయే వాళ్ళు చాలా తక్కువ అండి. లోకంలో ఉండి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపంలో చనిపోయే వాళ్ళు ఉన్నారు, తాగుడులో చనిపోయే వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయనలో చనిపోయేవారు తక్కువ. అందుకని ఈ దైవజనుడు పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభం. ఏంటి ఆ లాభము? ఏం ఆశించాడు అని అంటే, నేను నా శరీరముతో ఎడలిపోయి నా క్రీస్తుతో ఉండాలని నాకు ఆశ కలుగుతున్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ లోకంలో ప్రేమించడం బిడ్డరా, ఎవరైతే దేవునందు భయం కలిగి ఉంటారో, ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి ఉంటారో, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశలు ఏమై ఉండాలంటే, ఒకటే ఆలోచన ఉండాలండి. ఏంటంటే, నువ్వు బ్రతుకుతే క్రీస్తులోనే బ్రతకాలి, చనిపోతే క్రీస్తులోనే చనిపోవాలండి. ఒక దైవ సేవకుడు చెప్తున్న మాట ఇది. ఈరోజు నీ ఆలోచన ఎలా ఉంటూ ఉన్నది? అప్పుడమే దేవుని బిడ్డరా, నిజంగా ఈ కుటుంబంలో తండ్రి గారు ఆయన క్రీస్తులోనే చనిపోయాడని నేను నమ్ముతున్నాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన చివరి దినాలలో గత సంవత్సరం అనుకుంటాను, ఒక మంచి కేరళ ప్రాంతం చేసిన దైవజనుడు ప్రవక్త ద్వారా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. కొట్టడి చెప్పండి గట్టిగా. ఆయన ఇన్ని దినాలు ఆయన నమ్మలేదేమో, కానీ ఆ చివరి దినాలలో మా కళ్ళ ముందే అది బాప్తిసం ఇచ్చింది ఇప్పించింది ఎవరంటే తన కుమారుడు పీటర్ పాలే. ఈ రోజులలో తల్లిదండ్రులైన వారు పిల్లలు మార్చినట్టు చూస్తాం, కానీ పిల్లలు తల్లిదండ్రులు మార్చినట్టు అందరికి కనపడదండి. అయితే ఆయనను నిజంగా దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే, ఆయన దేవుని యొక్క ఆలోచన ఆయన మీద ఉన్నది కనుకనే ఆయన దేవుని బిడ్డగా మార్చబడ్డాడండి. ఇంకొక విషయం చెబుతాను. ఇప్పుడు మనము ఒక పూల తోటకి వెళ్ళాం. పూల తోటకి వెళ్ళి అందులో పూలు, కొన్ని మంచి పూలు ఉంటాయి, కొన్ని వాడిపోయిన పువ్వులు ఉంటాయి. మనం ఏ పూలు కోసుకుంటామో చెప్పండి అందరూ. ఏ పూలు కోసుకుంటాం? మంచివే. అది మంచివారి దేవునికి కావాలండి. గట్టిగా మంచివారు దేవునికి కావాలి. ఆయన మరణకాలము సమీపించింది.
అయితే ఆయన మంచితనాన్ని దేవుడు చూశాడు, ఆయన భక్తిని దేవుడు చూశాడు. ఆ టైంలో ఆయన దేవునందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే ఆయనను దేవుడు తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలా, బైబిల్లో మనం చూసినట్లయితే అందుకని ఆయన భక్తుల మరణము చాలా విలువైనది. ఎందుకంటే వారు దేవుడితో ఉండబోతున్నారండి, దేవుడితో నివాసం చేయబోతున్నారు. అప్పుడమే దేవుని బిడ్డలా ఆలోచన చేయండి. అందుకని భక్తులైన వారు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అని చెప్తే ఆ భక్తులైనటువంటి ఆ పౌలు గారు అంటున్నాడు, నేను బ్రతుకుతే ఆ క్రీస్తులోనే బ్రతుకుతాను, క్రీస్తులోనే చనిపోతాను, నాకు క్రీస్తు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు లోకమద్దు. ఎందుకు దేవుడు కావాలని ఆయన ఆశపడ్డాడు? ఒక దైవజనుడు దేవుడు నమ్మినవాడు ఎందుకు నాకు దేవుడే కావాలి, క్రీస్తులో ఉండాలి, ఆయనతో ఉండాలి, నేను ఆయన దగ్గర నివసించాలి, ఆయనతోనే సహవాసం చేయాలి, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకంలో ఒక రోజు నేను విడవాల్సిందే, అయితే ఒక రోజు నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఎందుకు ఇంతగా ఆశపడ్డాడండి? అప్పుడేమేం తోని బిడ్డరా ఆలోచించేద్దాం. ఎందుకు ఇంత ఆశపడ్డాడంటే బైబిల్లో ఒక ఉపమానాన్ని దేవుడు తెలియజేశాడు. ఏంటా ఉపమానం అంటే ఒక ధనవంతుడు ఒక లాజరు గురించి చెప్పాడండి. ధనవంతుడు లాజరు గురించి ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పాడు. ఆ సంగతి ఈ భక్తులైన పౌలు గారు విన్నాడు, ఆ సంగతి తెలుసుకున్నాడు. ప్రభువారు ఏం చెప్పాడు? ధనవంతుడు లాజరు గురించి చెబుతూ అక్కడ భక్తుడు ఉన్నాడు, భ్రష్టుడు ఉన్నాడండి. భ్రష్టుడు అంటే లోకంలో తింటము, తాగడము, తిరగడము, నాకు దేవుడు వద్దు, ఏమొద్దు అని చెప్పి విడిగా తిరిగే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏమీ లేకపోయినా నాకు ప్రభువే కావాలనుకున్న వ్యక్తి ఉన్నాడు. కొనండి ఒకటి గట్టిగా. ఓకే, అక్కడ దేవుని యందు భయము కలిగిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, భయం లేని వ్యక్తి ఉన్నాడండి. భక్తుడు అక్కడ ఉన్నాడు, భక్తి లేనివాడు అక్కడ ఉన్నాడు. వారిద్దరి యొక్క భూమి మీద ఉన్నప్పుడే వారి ఆలోచనలు వేరు, వారి యొక్క పద్ధతులు వేరు అని ఈ భూమి మీద ఉన్నప్పుడు వారి ఆలోచన ఏమంటే ఈ భక్తుడైనటువంటి లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు బతుకుతూ ఉన్నా లేకపోయినా నా ప్రభువే నాకు కావాలని చెప్పి నిరంతరము జీవించేవాడు లాజరు. ధనవంతుడు ఉన్నాడు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, పేరుకుంది, నా ఇష్టమైన ఏదైనా చేయగలను, ఎలాగైనా బ్రతకగలను. అప్పుడేమే దేవుని బిడ్డరా, ఈరోజు చాలా మంది ఇలాంటి వారికి దేవుడి గురించి చెప్పారనుకోండి, వారు ఏమంటారు తెలుసా? ఎవడు చూసి రాదు, అంతా ఇక్కడే, అంతా ఇక్కడే, పరలోకమైన నరకమైన ఇక్కడే అని అంటారు. అప్పుడే మేము గురించి ఆలోచన చేయండి. ఎవరు చూసింది కాదు, ప్రతిరోజు నీ ఆత్మను నువ్వు చూస్తావు, నీ ఆత్మని కనపడుతుంది. ఒక శరీరములో ప్రాణము, ఆత్మ, ఇమిడి ఉన్నాయండి. ఈ మూడు వేరువేరుగా నేను చూపించమంటారా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు పడుకొని నిద్రపోతున్నాం, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఇక్కడే ఉంది. పడుకొని నిద్రపోతున్న వ్యక్తి కళ వచ్చింది, అవునా? కళలు వచ్చాయా? ఎంతమంది కళలు వచ్చాయి చెప్పండి? కళ వచ్చాయా? నీ కళలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, ఎవరితో మాట్లాడావు, ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు, అక్కడికి పోయిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇక్కడ పడుకున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు కదా, ఈయన ఎవరు? ఆ వెళ్ళిన వ్యక్తి ఎవరు? సరే, ఆ కళలో నువ్వు ఎక్కడికి పోయిందో నువ్వు తిరిగి వచ్చిన తర్వాత లేచి ఆ కళంతా నువ్వే చెబుతావు. పట్టండి గట్టిగా చెప్పట్లు. ఏ రాజు ఎందుకు? అయ్యా నాకు కళ వచ్చింది, నేను ఫలానా చోటుకి వెళ్ళాను, రెక్కలు కట్టుకుని కొంతమంది అంటారు, దేవుడు మాట్లాడిన కొంతమంది అంటారు. ఇలాగా వారి యొక్క కళ భావము చెబుతున్నారా అంటే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరంటే అదే దేవుని యొక్క ఆత్మ. పట్టండి చెప్పట్లు గట్టిగా. అప్పుడే దేవుని బిడ్డరా, ప్రతి మనిషిలో దేవుని ఆత్మ ఉన్నది. దేవుడు తన పరిశుద్ధాత్మను ఆ ప్రతి మనిషిలో ఉంచాడు. అందుకని ప్రతిరోజు ఆ ఆత్మ మనిషిని వెళ్ళిపోతా ఉంది. నీకు తెలుస్తూనే ఉంది, నువ్వు కలగంటూనే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు, నీ ఆత్మను చూస్తూనే ఉన్నావు.
అప్పుడేమైనా దేవుని బిడ్డలు ఆలోచించేది, ఇక్కడ ప్రాణం ఆడుతూనే ఉన్నది. ఈ ప్రాణం ఆగిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? రెండో చెప్తాను. చాలా మంది ఒక మాట అంటారు, ఏమన్నా తెలుసా? ఓ యప్ప, మనిషిలో ఉండేది గాలిరా అంటారు. ఏంటంట? గాలి 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 పోతే ఏమనంట, గాలి గాలి కలిసిపోతే అంటారు. మనిషిలో ఉండేది గాలి కాదండి, మనిషిలో ఉండేది గాలి కాదు. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు ఒక బైక్ తీసుకొని పోతా ఉన్నాం, పంచర్ అయింది. అది తీసుకుపోయి పంచర్ కొట్టు దగ్గరికి వెళ్ళి, నా భాష అర్థమవుతుందా మీకు? లాంగ్వేజ్ చదువుతూ చెప్పటికి హల్లెలూయా. సరే, అర్థమైనా అర్థం కాకపోయినా తప్పదు. పంచర్ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ పంచర్ వేయించి మళ్ళీ గాలి పెడితే మళ్ళీ ఆ బండి రన్నింగ్ అవుతుంది. అదే ఒక వ్యక్తి చనిపోయింది అనుకోండి, అతను ముక్కులోనో చెవులోనో గాలి పెడితే బ్రతుకుతాడా? చెప్పండి, బ్రతుకుతాడా? ఎందుకని బ్రతకడు అంటే మనిషిలో ఉన్నది గాలి కాదు, మనిషిలో ఉండేది దేవుని యొక్క ఆత్మ. ఈ ఆత్మ మనిషిని లేపుతుంది, ఈ ఆత్మ నడిపిస్తూ ఉంది. ఈ నడిపించే ఈ ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత అది నీ మీదనే ఉన్నది. అప్పుడమే దేవుని బిడ్డరా, ఆలోచన చేయండి. అందుకని ఈ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, ఈ ఆత్మ పాతాళానికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు క్రీస్తులో బ్రతకాలి. అందుకని ఈ యొక్క లాజరు దేవుని ఎందుకు భయం కలిగినాడు, భక్తి చేసేవాడు, ప్రార్థనకి వెళ్ళేవాడు, దేవుని అంటే భయభక్తులు కలిగి ఉన్నవాడండి. ఈ రోజున అప్పుడమే దేవుని బిడ్డరా, క్రైస్తవము ఈ రోజు దేని మీద నడిపించబడుతుందండి? డబ్బు వస్తుందని, ఆస్తి వస్తుందని, బలం వస్తుంది అని కాదు. ఒకరోజు నేను చనిపోతా, ఒకరోజు నా ప్రాణం పోతుంది. ఆ పోయిన రోజు నేను పరలోక రాజ్యం నా తండ్రి దగ్గర ఉంటాను. కొన్ని సభ్యులు గట్టిగా